జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ రాష్ట్రానికి ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయ్యారో ఆ రోజే చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన సగం మతే భ్రమించింది. ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయనకి పూర్తిగా మతి భ్రమించింది అనమాట. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ అంటే ఏదో చెప్తాడు, ప్రజలకి ఏదో మంచి చేస్తాడు, ప్రజల తరపున పోరాటం చేస్తాడు అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు. కానీ ఏంటంటే ప్రజల గురించి, ప్రజల కష్టాల గురించి, ఈ రాష్ట్ర అభివృద్ధి ఇంక ఇలా చేయండి అలా చేయండి అని ఉన్న ప్రభుత్వానికి ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఈయన ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా చిన్నపిల్లలు ఇదివరకు కామెడీ షోస్ వచ్చాయి అన్నమాట. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అంటే ఇట్ హ్యాస్ బికమ్ వన్ కామెడీ షో అన్నమాట. అసలు టాప్ రేటింగ్లో ఉన్న కామెడీ షో ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతుందో లేదో ఒకసారి ఆయన ప్రెస్ మీట్ని ఆయన ఒకసారి చూసుకుంటే అసలు నేనేం మాట్లాడాను, నేను మాట్లాడిన దాంట్లో అర్థం ఎంత ఉంది అనేది ఆయనకు అర్థం అవుతుంది. ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రం ఏదో బీహార్ లాగా తయారైంది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే మేము తెలియజేస్తున్నాము, గత 5 సంవత్సరాలు మీ పరిపాలనలోనే ఈ రాష్ట్రాన్ని మీరు బీహార్ రాష్ట్రంలో తయారు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ స్టేట్స్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది ఎమర్జ్ అయింది. అది మీరు తెలుసుకోవాలి. ఒకటి, ఆయన వాస్తవాన్ని అంగీకరించడానికి ఫస్ట్ నుంచి కూడా ఆయనకు అదొక లోపం అనుకుంటా. మేబీ ఇట్స్ ఎ డిసార్డర్ ఫర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన వాస్తవాన్ని అసలు అంగీకరించలేరు. ఎంతసేపు ఆయన ఒక అవాస్తవం, ఆ అవాస్తవంలోనే బ్రతకాలి అనుకుంటారు. ఆ అవాస్తవంలోనే మీరు బ్రతుకుతూ ఉండండి. మీ పార్టీ అనేది కూడా అవాస్తవం అనేది మొన్న ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చి చెప్పారు. మున్ముందు అసలు మీది అస్తిత్వమే కోల్పోయే స్థితికి మీ పార్టీ వచ్చింది. అంటే ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ లేదు ఈ గవర్నమెంట్లో. ఏదైనా మాట్లాడాలన్నా భయం వేస్తుంది మాకు. తప్పుడు కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేసేస్తున్నారు ఈ గవర్నమెంట్. అది ఇదని రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది ఈ రాష్ట్రంలో, అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది అని మా లోకేష్ బాబుని చూసి, మీరు రెడ్ బుక్ని చూసి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, ఎవరైతే తప్పు చేశారో, ఏ విధానాలను అయితే మీరు తప్పుడు విధానాలను మీరు ఏదైతే ప్రభుత్వం అనుసరించిందో వాళ్ళ పేర్లు మాత్రమే రెడ్ బుక్లో ఉంటాయి, వాళ్ళు మాత్రమే శిక్షార్హులు. మీరేం చెప్పారు, మాకు ఈ న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది అన్నారు. మరి న్యాయస్థానాలు ఇట్స్ అన్ అల్టిమేట్ పవర్ మనకి డెమోక్రసీ కల్పించిన దాంట్లో మీకు మాట్లాడే స్వేచ్ఛ. ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు ఈ ఆంధ్ర రాష్ట్రం సంవత్సర కాలం నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ప్రజలు కూడా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు. స్వేచ్ఛ ఏదైనా మీకు పోయిందని మీరు ఫీల్ అవుతున్నారండి. మీరు తప్పు చేశారు కాబట్టి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే స్థితి మీకు లేదు కాబట్టి మీరు స్వేచ్ఛ కోల్పోయారు. ఆ స్వేచ్ఛని, ఆ గాలిని మీ నుంచి ప్రజలే లాగేసుకున్నారు. కాబట్టి మీరు ఏదన్నా అడగాలి అనుకుంటే ప్రజలను అడగండి. ప్రభుత్వం అనేది సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ఇవాళ ఈ రాష్ట్రంలో వెళ్తున్నాయి. అభివృద్ధి అనేది జరుగుతున్నప్పుడు మీరు దానికి సహకరించాలి, తోడ్పాటును అందించాలి. అంతేగాని మీ అనుచిత వ్యాఖ్యలతో మీరు ఏదైతే ఈ ఇమేజ్ అనేది ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని 5 ఏళ్లలో మీరు తగ్గించేశారు. దానికోసం అహర్నిశలు ఒక 70 ఏళ్ల యువకుడు ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నప్పుడు ఆయన్ని మీరు ఏదో ఎగిరిపోతారు. అసలు ఆ మాట అనడానికి నిజంగా చాలా అంటే ఒక ఆనరబుల్ పోస్ట్లో మీరు ఒక చీఫ్ మినిస్టర్గా చేసున్నారు. ఒక పెద్ద మనిషిని పట్టుకుని మీరు ఆ మాట అన్నారు అంటే మీరు పెద్దలకి ఇచ్చే విలువేంటో అర్థమవుతుంది. మీకు ఎటువంటి కామన్ సెన్స్, అసలు మీకు సెన్సే లేదు. కామన్ సెన్స్ కదా, మీకు సెన్సే లేదు. మీ సెన్సెస్ కూడా వర్క్ చేయట్లేదు అని మాకు అర్థమైపోయింది. ఆయన ఎగిరిపోలేదు. ఏదైతే పయ్యావుల కేశవ్ గారు మొన్న మీటింగ్లో చెప్పారో సిబి అనేది ఒక బ్రాండ్, ఆయన ఎగిరిపోలేదు, ఎదిగిపోతూ ఉన్నారు. ఆయన ఆ ఎదుగుదలని మీరు ఓర్వలేక, ఏం మాట్లాడాలో తెలియక పిచ్చి మాటలు ఆ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. ఆ ప్రెస్ మీట్ వల్ల, ఆ ప్రెస్ మీట్ చూసి అందరూ అనుకుంటున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే అనుకుంటున్నారు, బాబోయ్ ఇవాళ వస్తాడు అనవసరంగా సెల్ఫ్ గోల్ వేసి మనం వచ్చి ఆన్సర్ చేయలేని సిచ్యువేషన్ కలిగిస్తున్నాడు అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. రప్ప కాదు, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, పొద్దున్నే లేచి పరామర్శించాలి అంటే ఒక మాజీ మంత్రి అయి ఉండి ఒక మాజీ ఎమ్మెల్యేగా చేసిన ఆయన ఇలాగా మాట్లాడటం అసలు కరెక్టేనంటారు? అసలు పేర్ని నాని గారు మరి ఆయనకి అదేనండి, ఈ వైసీపీ పార్టీ కానీ వైసీపీ నాయకులు కానీ ఒక విలువలు అనేవి వాళ్ళకి అసలు లేవనుకుంటా. వాళ్ళ బ్లడ్లోనే ఆ విలువలు అనేది లేదనుకుంటా. ఎందుకు అంటే రాజకీయం అనేది ఒకసారి మీరు గెలుస్తారు, ఒకసారి ఒక పార్టీ గెలుస్తుంది. అది అనేది ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ఓకే మనం ఏం చేస్తే మళ్ళీ మనం ఆ ప్లేస్కి వెళ్తాము అనేది ఆలోచించుకోవాలి. కానీ రప్ప అంటూ ఏదో ఒక్కసారి ఆ మాటలు కూడా మాకు అంటానికి కూడా, మాకు పలకడానికి కూడా మేము కొంచెం ఇదిగా ఫీల్ అవుతున్నాము. అలాంటి పేర్ని నాని గారు ముందు అసలు ఆయన ఎంత
పిచ్చి పనులు చేసి వాళ్ళ వైఫ్ను కూడా కేసుల్లో ఇరికిచ్చే స్థితికి ఇవాళ అమ్మ మీ వైఫ్ ఎక్కడ ఉంటున్నారు, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ కొడుకు ఏంటి అనేది ఫస్ట్ ఒకసారి చూసుకోండి. ఒకటే గుర్తుంచుకోవాలి, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే మీరు అవాస్తవమైన కేసు పెట్టారో ధైర్యంగా వచ్చి భార్య, పిల్లలు, రాష్ట్ర ప్రజలు, దేశాలలో ఉన్న వాళ్ళు పోరాడారు. మరి మీ మీద అక్రమ కేసులు పెడుతుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ రావట్లేదేంటి? ఎక్కడ దాక్కుంటున్నారు మీ అందరూ? ఫస్ట్ మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, మీ ఇంటిని మీరు సరి చేసుకోండి. మీ ఇంట్లో ఏ తప్పు లేనప్పుడు ఇలాంటి ఒకటి ప్రజలు కూడా ఆలోచించాలి. ఇలాంటి నాయకుల్ని మనం ఖచ్చితంగా బహిష్కరించాలి, వీళ్ళని అసలు రాజకీయాల్లోంచి తొలగించాలి అన్నంత విప్లవం ప్రజల్లో నుంచి రావాలి. అంటే ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు అసలు? యథా రాజా తదా ప్రజ అన్నట్టు వాళ్ళ నాయకుడు ఎలా అయితే ఉంటాడో ఆ క్యాడర్, ఆ సెకండ్ గ్రేడ్ నాయకులు కూడా అలాగే ఉంటారు. ఆయన రప్ప రప్ప అన్నది సినిమా డైలాగ్ అంటే వీళ్ళు అదే పట్టుకుని ఎలాడుతున్నారు తప్ప దాన్ని ఏంటి మనం ఆ మాటను మనం ఎందుకు అంటున్నాము, అసలు వాళ్ళు ఏమి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఈ యూత్కి? రప్ప రప్ప అంటారు, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వెళ్ళి వాళ్ళ నాయకుడు వెళ్ళి పరామర్శించి వస్తాడు. అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, వీళ్ళందరికీ కూడా ముందు చంద్రబాబు గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ వైసీపీ నాయకులు అందరికీ కూడా మినిమం జనరల్గా ఉండే కామన్ సెన్స్ అనేది కొన్ని క్లాసెస్ పెట్టి నేర్పించాలి. ఫస్ట్ వీళ్ళకి పబ్లిక్లోకి వచ్చినప్పుడు మనం ఎలా మాట్లాడాలి, మన మేనరిజమ్స్ ఎలా ఉండాలి. అంతేగాని ఇవాళ ఒక కేసులో ఇరుక్కోగానే శ్రీరంగ నీతులు చెప్పడం కాదు. ముందు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, మిమ్మల్ని మీరు సరి చేసుకున్న ఆ తర్వాత మీరు ఏదైనా మాట్లాడుదురు. కానీ ప్రజలు రాష్ట్రానికి కంపెనీలు రావడం అంటే మంచి విషయమే. గతంలో ఉన్న ఐటీ మినిస్టర్ ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన దగ్గర నుంచి కంపెనీస్ తీసుకురావడం, యుఎస్ వెళ్ళి క్లయింట్స్తో మాట్లాడడం ఆయన చేస్తున్నారు. గతంలో ఉన్న ఐటీ మినిస్టర్ గుడ్డు పెట్టాము ఇప్పుడే అది పొదగాలి అన్నట్టు పిచ్చిగా మాట్లాడారు. అందుకే రాష్ట్రం ఇంత వెనకబడి ఉంది. ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత కంపెనీస్ రావడం, తక్కువకి భూములు ఇస్తున్నామని అంటున్నారు. భూములు ఇస్తే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది కదా, తక్కువకి భూములు ఇస్తే ఏమైంది? రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. అది మాకు అర్థమవుతుంది. చదువుకున్నాం, ఉద్యోగాలు లేవు, ఆ క్రైసిస్లో ఉన్నాం కాబట్టి యువత ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకుంటున్నారు. అది 5 సంవత్సరాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి 6 సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చే 1 సంవత్సరం అయినా సరే ఆయనకి ఇంకా ఏం అర్థం కావట్లేదు. మా కర్మ 5 సంవత్సరాలు ఆయన మాకు సీఎంగా వచ్చారు. అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఉన్నప్పుడు లోకేష్ గారు వచ్చినప్పుడు కంపెనీలు తీసుకొస్తున్నారంటారా? తీసుకొస్తున్నారండి, జరుగుతున్నాయి కదా, ప్రాసెస్ జరుగుతుంది, స్థలాలు ఇస్తున్నారు, కంపెనీస్ వస్తున్నాయి. అవన్నీ మనం మొత్తం అంతా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం, న్యూస్లో చూస్తున్నాం. అంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు వాళ్ళ పేరుకే చెప్పుకుంటున్నారు కానీ ఒక కంపెనీ రావట్లేదు, అది ఇదని మాట్లాడుతున్నారు. డాక్యుమెంటెడ్ ప్రూఫ్గా ఉండవు కదా అవన్నీ, మనకి మొత్తం మీడియా మొత్తం డాక్యుమెంటెడ్ ప్రూఫ్గా చూపిస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో మనకేది డాక్యుమెంటెడ్ ప్రూఫ్గా ఏమీ జరగలేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడు జరుగుతుంది ఆ ప్రాసెస్ అంతా మనం చూస్తున్నాం. అంటే భూములు దారదత్తం చేస్తున్నారు తక్కువ రేట్లకే, అది ఇదని మాట్లాడుతున్నారు. అదంటే 99 పైసలకే ఇచ్చేయడం, 50 లక్షలు. రాష్ట్రం అభివృద్ధి అవుతుందండి అంటారు వైసీపీ వాళ్ళు, అనడానికే. పనులు చేయరు, అనడానికి మాత్రం వస్తారు ముందుకి. ఆ 2 రోజులు వచ్చి హడావిడి చేసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటారు కానీ పనులకి చేయరు వైసీపీ ఎవరు. మాకు యువతగా మాకు అర్థమవుతుంది, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టి యువత ఎంతో వెనకపడిపోయాం. వేరే రాష్ట్రాలకు వెళ్ళాం, ఉద్యోగాలు చేసుకున్నాం, వచ్చాం. ఇప్పుడు మా రాష్ట్రంలో వస్తుందని మేము ఎంతో ఆనందపడుతున్నాం. మేడం గారు, కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది మేడం ఈ 1 year పరిపాలన? ఈ 1 year పరిపాలన అయితే చాలా బాగుందండి. ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. తర్వాత తల్లికి వందనం డబ్బులు అందరికీ ఒక్కరికే కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తున్నారండి. అలాగే పెన్షన్ 4000 పెంచుతామని ఒకేసారి బాబు గారు రాగానే పాతది పెంచింది, ఒకేసారి 7000 ఇచ్చారండి అందరికి. ప్రతి 1వ తారీఖుకి అసలు జీతాలు అందువో తెలియదు కానీ జీతాల కంటే అది ఇంటింటికి వచ్చి కరెక్ట్ గా పెన్షన్ అదే టైంకి అందుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు స్కూల్ పిల్లలకి బట్టలు, యూనిఫామ్ అది అన్ని చాలా బాగా ఇస్తున్నారండి. అది అసలు ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లల యూనిఫామ్ లాగా లేదు, ఏదో నారాయణ కాలేజ్ అన్నట్టు ఉంది కూడా. చాలా బాగా వాళ్ళ పిల్లలు కూడా ఆనందపడుతున్నారండి. అలాగే అన్నా క్యాంటీన్లు అండి చాలా
పేదవాళ్ళు పాపం హాస్పిటల్కి వెళ్ళినా ఆటోలు నడుపుకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళందరూ వెళ్ళి హ్యాపీగా తింటున్నారండి. నెక్స్ట్ అసలు మాకు అన్నం ప్రాబ్లం లేదు అనుకుంటా నిజమైన పేదవాళ్ళు అందరూ వెళ్ళి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అక్కడే తింటున్నారండి. వాళ్ళ కుటుంబాలందరూ ఆనందపడుతున్నారు. నిజమైన పేదలకి సమకూర్చి అన్ని బాగా సమకూర్చే ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కూటమి ప్రభుత్వం అండి. మేడం గారు, ఈ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గతంలోని మద్య నిషేధం అని చెప్పి కనీసం మద్యం కల్తీ మంది తయారై చాలా మంది అనారోగ్య పాలై చనిపోయారు అంటున్నారు. దీనికి ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ ఏంటండి? ఇన్ని రోజులు వాళ్ళు కల్తీ మందు అని చెప్తే ఎవరు నమ్మలేదు. అది ప్రూఫ్స్ తో ఇప్పుడు నిర్వహి జైల్లోకి కూడా వెళ్ళారండి. కల్తీ మందు అంటే అసలు దారుణం. వేల మంది చనిపోతున్నారండి ఆ కల్తీ మందు తాగి. ఇప్పటికీ చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారంటే మా గ్రామంలోనే ఎంతో మంది చనిపోతున్నారు. మాకు తెలిసిన వాళ్ళు మా దగ్గరే చాలా మంది చనిపోయారు. ఏంటంటే లివర్ తినేస్తుంది, కిడ్నీలు తినేస్తుంది, అంటే స్లో పాయిజన్ లాగా మనిషిని అలాగా ఎంతమంది మగవాళ్ళు చనిపోతున్నారండి. కుటుంబ యజమానులు చనిపోతున్నారు. అలాంటి కుటుంబాలు రోడ్డు పాలు పడిపోయి అసలు వాళ్ళకి ఏ ఉపాధి లేకుండా కూడా చాలా మంది ఉన్నారండి. ఇలాంటి మద్యం తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి బ్రాండ్లు పెట్టి కొత్త బ్రాండ్లు పెట్టి ప్రభుత్వం ఎన్నో ఏ రాష్ట్రాల్లోనూ లేని బ్రాండ్లన్నీ పెట్టి అలాంటి మందులు తయారు చేసి అసలు జనాల ప్రాణాలతో చెలగాటం ఆడిన ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నీ బయటికి తీసి ప్రభుత్వం అలాంటి వాళ్ళందరికీ శిక్ష వేస్తుందని నమ్మకంతో అలాంటి వాళ్ళందరినీ శిక్షించాలని మేము ఆశిస్తున్నామండి. ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజలకి అసలు ప్రజలను ఉద్దేశించి కాకుండా ఆయన లబ్ధి పొందడం కోసం ఆయన కోసమే ఆలోచించుకొని ఇలాంటి అసలు జనాలు ఒక విధంగా కాదండి, చాలా విధాలుగా ఇబ్బందులు పెట్టారండి. అది మందనే కాదు, ప్రతి దాంట్లో కల్తీ, ఆఖరికి తిరుపతి దేవస్థానంలో కూడా కల్తీ. అలాంటి కల్తీ నా కొడుకులను తీసుకొచ్చి జైల్లో వేయకపోతే అసలు న్యాయం చేయకూడదండి. ఇది న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత ఇబ్బందులు పెట్టారో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టి కూర్చోబెట్టాలని మేము ఆశిస్తున్నామండి. అమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరు చూశారు. గతంలో మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తయారు చేయడం వల్ల చాలా మంది అనారోగ్య పాలైపోయారు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? చాలా మంది అనారోగ్యంతో బాధపడి చాలా మంది చనిపోయారండి. కిడ్నీలు పాడైపోవడము, తర్వాత బ్రెయిన్ పాడైపోవడము, అలా చాలా మంది చనిపోయారు. ఇప్పుడు చంద్రబాబు పాలన అయితే చాలా బాగుంది. మా పిల్లలకి అమ్మఒడి కూడా ఇద్దరికి వచ్చాయి. ఫస్ట్ టైం లిస్ట్ లో పేరు రాలేదన్నది, తర్వాత రెస్పాండ్ అయితే ఇద్దరు పిల్లలకి వచ్చాయండి. రేషన్ పరంగా ఏదైనా బానే ఉందండి చంద్రబాబు పాలన. నాకు తెలిసినంత చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆడవాళ్ళ భద్రత కోసం చాలా దగ్గర నుండి పరిశీలిస్తున్నారు. ఇప్పుడు August 15 ఆడవాళ్ళు బస్ ఫ్రీ అంటున్నారు. తర్వాత వచ్చి 3 పథకాలు 3 సిలిండర్లు ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మా చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారు? మాకైతే నమ్మకం ఉంది సార్. అతని పాలన బానే ఉంటది. నాకు తెలిసినంత వరకు బెటర్. కానీ ఇప్పుడు గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోని ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు? ఇప్పుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి చాలా మంది అనారోగ్య పాలైపోయారు, చాలా మంది చనిపోయారు, కుటుంబాలు రోడ్డును పడిపోయి ఆ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళాయి అంటున్నారు. నిజమేనంటారు? సార్ నాకు తెలిసినంత వరకు నిజమే అనుకుంటాను సార్. ఇప్పుడు ఎవరెవరు స్కామ్ చేశారో అందరినీ నా జైల్లో పెడుతున్నారు కూటమి ప్రభుత్వం. ఇది మంచిదేనంటారా ఇలా పెట్టడం? పెట్టాలి సార్, పెడితేనే కదా ఇంకొకసారి తప్పు అనేది జరగకుండా ఉంటది. శిక్ష అనేది పడితేనే కదా సార్ నెక్స్ట్ టైం అలాంటి తప్పు చేయకూడదని ఆ జనాలకు భయం ఉంటది. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? మళ్ళీ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తు కూడా బాగుంటది సార్. ఇప్పుడు పిల్లలకి మధ్యాహ్నం పూట భోజనంలో ఇది చంద్రబాబు నాయుడు గారు అయితే బాగా కేర్ తీసుకుంటారు. అంటే స్ట్రిక్ట్ గా టీచర్స్ కూడా స్ట్రిక్ట్ గా ఉంటారు, టైం మీద వస్తారు, పిల్లలకు కూడా లెసన్స్ బాగా చెప్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు పాలన అయితే బాగానే ఉంటది.